ప్రియమైన వార్లారా, ఎలా ఉన్నారు? బావున్నారా? సంతోషంగా ఉన్నారా? సరే, అదలా ఉండనివ్వండి. వెనక ఒక పెద్ద జెండా స్తంభం తెలుస్తోంది. అదేమిటని చూస్తున్నారా? ఇది వచ్చి అరేబియా దేశములో ఒకటి ఓమన్ దేశము. ఈ ఓమన్ దేశము యొక్క ఆ పట్టణము వచ్చి మస్కట్ అన్న గొప్ప పట్టణము. ఆ పట్టణములో ఈ పెద్ద జెండా స్తంభమును నాటి ఉన్నారు. ఇది వారి జాతీయ జెండా. దాన్ని ఎగరవేశారు. అరేబియా దేశంలో అనేక దేశములు ఉన్నవి కదా, వాటన్నిట్లో ఇదే ఎత్తైన జెండా స్తంభమని చెప్పబడుచున్నది. దీన్ని వారి దేశము యొక్క గౌరవంగా భావిస్తున్నారు. ప్రతి దేశమునకు ఒక్కొక్క జెండా ఉంటుంది కదా, ఆ జెండా చాలా గౌరవంగా భావించాలి. ఆయా దేశము యొక్క జెండాను దానికి తగిన మర్యాదను ఇచ్చెదరు. అది దేశమునకు ఇచ్చు గౌరవము లాంటిది. అదే సమయములో దేవుడు మన కొరకు జెండా ఎగరవేయునట. శత్రువు ప్రవాహం వలె వచ్చినప్పుడు ఆత్మదేవుడు వానికి విరోధంగా జెండా ఎగరవేయునట. ఏ జెండా ఎగరవేయును? వీరు నా పిల్లలు, తాకకు, ప్రక్కకు రాకు సాతానా అని ప్రభు జెండా ఎగరవేసి మనల్ని కాపాడుదురు. ఆ దినాల్లో యుద్ధములకు వెళ్లేవారు జెండాను తీసుకువెళ్లి నాటుతారు. ఆటల పోటీల్లో చూడండి, ఒలింపిక్ ఆటలు జరిగేటప్పుడు ప్రతి దేశం వారు వారి జెండాను చేతపట్టుకుని వెళతారు. వారు విజయం సాధించిన వెంటనే ఆ జెండా వారి మీద కప్పుతారు. ఆ జెండాను చూపించి వారు చాలా సంతోషంగా ఉంటారు. అదేవిధంగా మన మీద దేవుడు తన జెండాను కప్పి మనల్ని కాపాడెదరు. ఆయన ఆనందించెదరు. ఎంత అద్భుతమైన దేవుడు చూశారా? ఈ దేవుడు నాకు ఏ మాటను ఉంచారు అని అనుకుంటున్నారా? వేదగ్రంథంలో కీర్తన 85వ అధ్యాయము 12వ వచనములో యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును. మీకు వాక్కునిచ్చుచున్నారు. ఏదో ఒక మేలును ఎదురుచూచుచున్నారా? కీడు మాత్రమే జరుగుతుందండి అని అనుకుంటున్నారా? లేదు, దేవుడు ఏ దినము కూడా కీడు చేయరు. ఆయన మేలు చేయువారు. మీ జీవితంలో జరుగునవన్నీ మేలు కొరకే. ముగింపు మేలుగా ఉండును. ఆయన మేలైనదే మీకు ఇచ్చెదరు. కనుక సోలిపోకుండా ప్రభువు నాకు ఉత్తమమైనది ఇచ్చెదరు. వాక్కునిచ్చారు. ఉద్యోగమైనా సరే, వివాహ కార్యమైనా సరే, బిజినెస్ అయినను సరే, ఒక వస్తువైనను సరే, ఒక ఇల్లు అయినను, ఒక సేవా కార్యమైనను సరే, ఏదైనా ప్రభువు నాకు మేలైనది అనుగ్రహించెదరు. ఆయన వాక్కునిచ్చారు. ఆయన మంచివాడు, నాకు మేలు చేయువాడు. నాకు మేలైనది అనుగ్రహించుటకు సిలువలో ఆయన తననే సమర్పించుకున్నాడు. కనుక ఎలా నాకు కీడు చేయుదురు? సాతానుడే కీడు చేయువాడు. వాడు తీసుకుని వచ్చే కీడును కూడా మేలుగా మార్చెదరు. విశ్వసించెదరా? అలాగైతే చెప్పండి, దేవా, మీరెప్పుడూ నాకు మంచిదే చేయుదురు. ఇందులో కూడా మేలును ఉంచారు. మీరు మేలైనది నాకు అనుగ్రహించుచున్నందుకై స్తోత్రములు, స్తోత్రములు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.